హాయ్ అండి, నేనండి మీ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమిళనాడులో చూసే ఉంటారు కదండి. దీనికే ఇవే మా బీరపదులు. వీటికి మనం వైరాలి చుట్లు ఇలా సబ్బురు కోళ్ళు పాదేసుకుంటాం. ఇదో ఈ చేపల వైరుతో మనం దీంతో రాటకి వీధులు లాగేవాలి. ఫస్ట్ ఇది ఈది లాగేసుకోవాలి. అది ఎలా ఈది లాగాలో మొత్తం చూపిస్తాను. ఒకసారి రండి. ఇది ఫస్ట్ ఇలా మధ్యలో ఈది లాగేసుకుంటే మనకి వైర్ వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది ఈ సపోర్ట్కి కట్టాలి. సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. పడిపోయింది అది దొండ మొత్తం సరిగిడి పౌతో గెలుచుకుంటున్నాడు. ఇలా రాటకి వీధులు లాగడం వల్ల మనం తర్వాత పందిరి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ పందిరి ఎలా వేయాలో మొత్తం మీకు వివరంగా చూపిస్తాను చూడండి. కొంచెం పందిరి వేయటం చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి, అంటే మార్నింగ్ 5కి 6కి వేస్తే ఆఫ్టర్నూన్ 2, 3 అలా అయిపోతుంది పందిరి వేయడానికి. ఇంకో 5 ఉన్నాం నాతో పాటు ఇంకో 5 పెట్టాం. 5 కూడా వచ్చి వైర్ దానికి 2-3 అవుతుంది. సో అది మొత్తం వీడియో పెట్టాలంటే, వీడియో తీయాలంటే చాలా లెంతీ ప్రాసెస్. సో టైం ల్యాప్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తాం, సరేనా. మ్యాక్సిమం మేము మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోని, అంటే మేము చేసే వీడియోని మొత్తాన్ని మీకు అర్థమయ్యే విధంగా చూపించడానికి మేము ప్రయత్నిస్తాం. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మా వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి ఈ వీడియో కొంచెం రికమెండ్ అవుద్ది. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, అది ఇంకా ఫ్యూచర్లో అదే ఈ బీరపదులు విషయం కదా, బీరపదులు ఆగరపదులు ఇవన్నీ విషయం కాబట్టి, మీకు ఎవరికైనా ఇన్ కేస్ బీరకాయలు కానీ ఆగరకాయలు కానీ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, పర్లేదు, సరేనా. నెక్స్ట్ బీర విత్తనాలు లైక్ మా సహజంగా ఉంచుకుంటే చేసుకున్న బీర విత్తనాలన్నా ఆగర విత్తనాలన్నా ఎవరికైనా కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఈ వీడియో కింద మెన్షన్ చేసి కమెంట్ చేసినా కూడా పర్లేదు. మొత్తానికి ఇది లాగడం అయింది. అలాగే ఇది ఈ వైర్ తోటే ఈ పందిరి మొత్తం వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలో కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను, సరేనా. ఇక్కడ ఫస్ట్ లో ఉన్న వీధికి ముడి వేసుకుని అలా ప్రతి వీధి దగ్గర కూడా అలా చుట్టుకుని పోవాలి. ఇంకో విషయం ఏంటంటే, పక్కన ఉన్న వైర్కి ఒక జాయింట్ అంత గ్యాప్ తీసుకొని అల్లుకుంటూ వెళ్ళాలి. అల్లుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే కింద నుంచి పాదులు ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. పాదులు ఎక్కి అక్కడ పాకట్టడానికి కానీ, ఆ కాయలు పందిరి మీద కాయలు ఉండిపోకుండా కింద ఏలబడడానికి బాగుంటుంది. పందిరి మీద ఉండిపోతే వంపు అయిపోతాయి కాయలు. సో అలా దూరంగా అదే ఒక జాయింట్ దూరంలో అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. మొత్తానికి పందిరి అయితే అయిపోయి వచ్చింది. ఎండింగ్ వస్తుంది పందిరి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1:30 అలా అవుతుంది టైము. ఈ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1:30 ఆ టైం అవుతుంది. ఇప్పటికి అయిపోతుంది పందిరి ఇంకా. సో ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందాక చెప్పిన విధంగా ఎవరికైనా బీర విత్తనాలు కానీ ఆగర విత్తనాలు కానీ కావాలి అనుకుంటే నెక్స్ట్ సీజన్కి ఇప్పుడైతే అయిపోయాయి. నెక్స్ట్ సీజన్కి ఎప్పుడైనా ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇక్కడ నా యూట్యూబ్ బయోలో ఉంటుంది. సో
ఎలా అయినా కాంటాక్ట్ అవ్వండి, పర్లేదు. నేను మీకు అందేలా చేస్తాను, మీకు ఎలాగైనా అందజేస్తాను, సరేనా? కానీ నా వీడియో మాత్రం ఫుల్గా చూసి లైక్ చేసి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేసి నచ్చలేదు లేదంటే ఏదో ఒకటి కామెంట్ చేయండి. అమ్మా అయిపోయిందండి మొత్తానికి. చాలా పెద్ద కష్టం గట్టెక్కింది, పందిరేయడం అయిపోయింది. ఇంకా ఇది పిండి వేయాలి, తర్వాత ఎరువులు వేయాలి. ఇది ఎదిగిన తర్వాత కాయలు కోయటమే, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫర్ సపోజ్ ఒక 200 మంది చూస్తున్నారంటే ఒక 50 మందో 60 మందో అట్లీస్ట్ ఒక 100 మంది అన్న లైక్ కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి నా వీడియో షేర్ అవుద్ది, ఇంకా అలాగా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అలాగా వెళ్తూ ఉంటుంది, అప్పుడు వాళ్ళు కూడా చూసే విధంగా ఉంటుంది. ఇలా మాకు లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, మొత్తానికి పందిరి అయితే పూర్తి చేసాము. ఈ పందిరి అయిపోయిందంటే ఒక కష్టం గట్టెక్కేసినట్టే. ఎందుకంటే ఈ పందిరి వేయాలంటే ఫస్ట్ మార్నింగ్ 5కి 6కి వచ్చి ఆ పాదులు రాట్లు పాతి, ఆ పాదులు ఎక్కడానికి గూళ్ళు కట్టి, అన్ని పైకి ఎక్కడానికి గూళ్ళు కట్టి, చుట్లు చప్పట్లు పాతుకొని అన్నీ చెయ్యాలి. ఇవి చేసినాక అప్పుడు ఈ పందిరి వేయడానికి అవుద్ది. పందిరి వేసినాక ఇంకా ఏ పని ఉండదు మ్యాక్సిమం. తర్వాత ఎరువులు వేసుకోవడం పాదులకి, లేదంటే ఇంకా గత్తం ఎరువు అలా వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు పురుగు అది పడేస్తే పురుగుకి మందు కొట్టడం. తర్వాత నుంచి కాయలు దిగుతూ ఉంటాయి. ఇంకో 3 వీక్స్ నుంచి కాయలు దిగుతూ ఉంటాయి. ఇందులో వచ్చి కాయలు వస్తాయి. అప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తా, మీ ముందుకు ఒక బీరకాయల వీడియో చూపిస్తాను. ఇప్పటి వరకు నన్ను మాత్రం ప్రోత్సహిస్తూ ఉండండి. నా వీడియోస్ని కానీ నా ఛానల్ని బాగా మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్కి నా వీడియోస్ కూడా మీ సపోర్ట్ చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.